కుశనాభుని వృత్తాంతం మన భారతీయ సంస్కృతికి గొప్ప ఉదాహరణగా చెప్తారు కదా, ఈ కథా నేపథ్యం ఏంటో తెలియజేస్తారా? నిజమేనమ్మా. శ్రీరామాయణంలో బాలకాండలో చాలా కొన్ని మాత్రమే ఉపకథలు ఉన్నాయి. శ్రీరామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుడు శ్రీరామచంద్రమూర్తికి కుశనాభుడి వృత్తాంతం అంటూ గంగావతరణం కంటే పూర్వం ఒక చిన్న కథ వివరిస్తాడు. ఏమిటి ఆ కథ అంటే, కుశుడు వైదర్భి అనే దంపతులకు ఒక్క కుమారుడు కుశనాభుడు. అతడికి 2 కుమార్తెలు. అద్భుతమైనటువంటి అందంతో సౌందర్యంతో ఉండే ఆ ఇరువురిని చూచి ఒకనాడు వాయుదేవుడు, మిమ్మల్ని మేము చూశాము, నేను అష్టదిక్పాలకులలో ఒకడిని, వాయుదేవుడిని వివాహమాడాలి అని నాకు అభిలాష కలిగింది అని చెప్పగా ఆ ఇరువురు అమ్మాయిలు, ఇది అధర్మం, ఇది అనైతికం, ఇలా అడగకూడదు, మా తండ్రి గారితో మీరు మాట్లాడాలి, పెద్దలతో సంప్రదింపులు చేయాలి అని చెబుతారు. ఆగ్రహించిన ఆ వాయుదేవుడు అలా వెళ్ళిపోగా ఈ ఇరువురు కుమార్తెలకు అందంలో లోపం కలిగింది, అందవిహీనత్వం కలిగింది. అయినా కూడా వారిద్దరూ ఖిన్నులు కాలేదు, బాధపడలేదు. తండ్రి గారికి చెప్పాం, తండ్రి గారు అంతా చూసుకుంటారు అనే విశ్వాసంతో ఉన్నారు. తండ్రి బ్రహ్మదత్తుడు అనేటటువంటి ఉత్తముడికి ఈ ఇరువురిని ఇచ్చి వివాహం చేయాలి అనే సంకల్పం చేశాడు. బ్రహ్మదత్తుడు అపాల ఇంద్రస్త్రి పూజకర సూర్యవర్చసం, ఇవన్నీ ఈనాటికి మన మంత్రాల్లో వివాహాల్లో చెబుతూ ఉంటాం. కాసింత నీరు పుచ్చుకొని ఆ ఇరువురి పైన పురోక్షణ చేయగా వారిలో ఉండేటటువంటి ఈ అందవిహీనత్వం తొలగిపోయింది అని ఒక వృత్తాంతం. వాల్మీకి రామాయణంలో తండ్రి సంకల్ప బలం కారణంగా ఆ ఇరుడు కుమార్తెలు తమ పూర్వ సౌందర్యాన్ని పొందగలిగారు అని కూడా చెప్పబడి ఉన్నది. కుశనాభుడి కుమార్తెల ఈ వృత్తాంతాన్ని మనం ఎందుకు వినాలి, తెలుసుకోవాలి అంటే, ఈనాటి కాలంలో ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయి ఇది నా ఇష్టం, నా వివాహం, కలిసి ఉండేది మేం కదా, మీకేం సంబంధం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడకూడదు. వివాహం అనేది 2 కుటుంబాలను ఒకటి చేసేటటువంటి గొప్ప వ్యవస్థకు ప్రతీక. ఆ వ్యవస్థ ఇంత ఉత్కృష్టంగా ఉంచాలి అనే ఉద్దేశంతో శ్రీరామాయణంలో మహర్షి విశ్వామిత్రుడు రాముడికి ఈ కథ చెబుతాడు. ఇది నేపథ్యం.